ఓకేనా ఒరే తిక్క పుక్కున మాట్లాడారా పక్కకు రండి రా ఒక స్విగ్గీ జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి 10%తో వచ్చింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మా దగ్గర 32% కట్ చేస్తుంది. అది మీకు ఏ విధంగా చెప్పాలంటే, ఇది ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తుడి దగ్గర స్విగ్గీ జొమాటో కట్ చేసేది 1,44,000 కస్టమర్ కడతాడు. మాకు కమిషన్తో పాటు 90,000 ఇస్తానంటారు. రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి 63,000 కట్ చేశారు. స్విగ్గీ ఫీజు అని చెప్పి 31,000 కట్ చేశారు. ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు 1,790 రూపాయలు కట్ చేశారు. ఇవి కాకుండా పాకెట్ హీరో అంట, పాకెట్ హీరో, మెగాస్టార్, పవర్ స్టార్ ఇలాగే పాకెట్ హీరో అంట. అది ఏందో కూడా మాకు తెలియదు. దానికోసం 930 రూపాయలు కట్ చేశారు. 3,000 రూపాయలు పాకెట్ హీరో ఫీజు అని చెప్పి 3,000 కట్ చేశారు. 1,44,000 కస్టమర్ కడితే 33,000 రూపాయలు హోటల్ ఓనర్కి అందింది. ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకెళ్తుంది? ఇది కాకుండా 2 నెలల కిందట ఈ హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, మాకు గిట్టుబాటు కావట్లేదు, ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ దెబ్బతినిపోద్దంటే తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడుద్ది. ఆ హోటల్ వాళ్ళకి రేపు పేమెంట్ పడుద్ది. 1,61,000 కస్టమర్ కడితే చేతికి 48,000 రూపాయలు ఇస్తున్నారు. చేతికి 40. అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని, సార్ మాకు తెలియదు సార్, పైనుంచి కట్ చేశారంటే పైన ఎవరున్నారు, వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు. ఇక్కడ మేనేజర్ని అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు. జొమాటోకి ఆఫీస్ లేదు, స్విగ్గీకి ఆఫీస్ లేదు. ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లం అని చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు. వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్గా లేకుండా తీసేస్తున్నారు. మీరే చూడండి. మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను, ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి. మేము ఇలా అయితే మేము ఏది చేయలేము. వ్యాపారం అంటే నిత్యావసర ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. కానీ మేము అప్పుడు కూడా టమాటా 10 నుంచి 100 పెరిగినా, ఎర్రగడ్డ 20 నుంచి 50 పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం. కానీ వీళ్ళు చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం. కావున నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకున్నది ఏంటంటే, గవర్నమెంట్ వారు కొద్దిగా చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. స్విగ్గీ జొమాటో వాళ్ళు వర్షం పడితే వినియోగదారు దగ్గర నుంచి 20 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు. ఆ 20 రూపాయలకు కూడా జీఎస్టీ వేస్తున్నారు. ఈ విధంగా వినియోగదారులకు ఇది అధిక భారం అవుతుంది. ఇది వెంటనే గవర్నమెంట్ స్పందించి హోటల్ ఇండస్ట్రీని కాపాడుతుందని సభాముఖంగా మీడియా ముఖంగా మేము గవర్నమెంట్కి విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా స్విగ్గీ జొమాటో వాళ్ళ ఆధిపత్యాన్ని నశించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. సోదరికి నమస్కారాలు. హోటల్ పరిశ్రమ అంటే కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తుంది. ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ₹1,00,00,000 అవుతుంది. కానీ ఏ హోటల్ అయినా కూడా 40-50 కుటుంబాలు సాగే సంస్థ హోటల్ పరిశ్రమ. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు ఒక హోటల్ పరిశ్రమే. సుమారు
ఏ ఊరికెళ్ళా కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాల్లో ఉంది. కారణం ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్. అంటే స్విగ్గీ జొమాటో అనే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు 5% స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది. ఎంత మోసం అంటే ఈరోజు ప్రతి హోటలియర్ అప్పుల్లోకి వచ్చేసాడు. కారణం ఏంటంటే 32%, 32%. ఎవరైనా మాట్లాడితే ఒక 5% తగ్గించేది వాళ్ళు మంచి చేసుకునేది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు స్విగ్గీ జొమాటో మోసాలు ఏమి భరించలేక నెల్లూరులో అనేక మంది నీకు 2 లక్షల బిల్లు అయితే 90,000 ఇస్తాడు, 90,000 బిల్లు అయితే 40,000 ఇస్తాడు. ఏమంటే మేము యాడ్స్ మీది పేరు మేము బాగా తీసుకొచ్చాము, సరేనా, మీ ఆఫర్లు పెట్టాము అనే విధంగా ఎంతో మోసం చేసి హోటల్ పరిశ్రమని సర్వనాశనం చేస్తుంది జిఎస్టీ. ఈ జిఎస్టీ వచ్చి 5%. ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని పరిపాలించేటప్పుడు 5% జిఎస్టీ ఇచ్చి ఓటు అనుకుంటే స్విగ్గీ జొమాటో 32% తీసుకొని ప్రజలను మోసం చేస్తుంది. ఇది నిజంగా మా అనుమతి లేకుండా, అంటే మేము పెద్ద హోటల్ ఏదనంటే చిన్న హోటల్ మీదకి పోయేది, వాళ్ళ దగ్గర తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేది. ఈరోజు హోటల్స్ అన్నీ అప్పుల్లో ఉన్నాయి. డివైడెడ్ అంటే ఈయన మీద ఆయనకి, ఆయన మీద ఆయనకి, ఒకరి మీద ఒకరు తగ్గించుకొని ఈరోజు హోటల్ పరిశ్రమ అంతా అప్పుల్లోకి వెళ్ళే పనికి వస్తుంది. లాస్ట్ టైం విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుసుకున్నప్పుడు ఆయనకు 20 లక్షలు మేము ఫండ్ ఇచ్చి అప్పుడు అడిగాం, హోటల్ పరిశ్రమ నా సపోర్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు, మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి ఆయన మాకు ఎంతో అభయం ఇచ్చాడు. అలాంటి పరిశ్రమని ఈరోజు స్విగ్గీ జొమాటో వచ్చి చిన్నాపిల్లలు చేసేసి అప్పులు పాలు చేస్తుంది. కాబట్టి ఇది ఈరోజు కాదు, ఈరోజు ఈ జిల్లా స్టార్ట్ అయింది. ప్రతి వారానికి ఒక జిల్లా స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్విగ్గీ జొమాటో ఆరంభం, దాని సర్వనాశనం చేయడానికి మేమందరం కట్టుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా వినియోగదారుడు ప్రతి వాళ్ళు కూడా 300 రూపాయలు బిర్యానీ పేమంటే వాళ్ళు 450 రూపాయలు అంటే 150 రూపాయలు కమిషన్ చేసుకుంటారు. ప్యాకింగ్ ఛార్జ్ అని, ఈ ట్యాక్స్ అని, ఆ యాడ్స్ అని. కాబట్టి వినియోగదారుడు ప్రజలను గమనించాలి. ఈ విధంగా మోసం చేసిన సంస్థని కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీ ద్వారా చెప్పేది, వినియోగదారులు ప్రజలు గమనించండి, వాళ్ళ మోసం చేసేది మా దగ్గరే తీసుకెళ్తారు, మీకెంత ఇస్తారు. కాబట్టి ప్రజలు కూడా మోసపోతున్నారు. దాంట్లోనే మనం చేరుకోకపోతే హోటల్ పరిశ్రమ ఇప్పటికే చాలా దెబ్బతినికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళ మోసాన్ని గ్రహించి వాళ్ళందరూ కూడా మేము బాయ్కాట్ చేస్తున్నాము. ఇప్పుడైనా స్విగ్గీ జొమాటో యాజమాన్యం మారకపోతే ఈ రోజుతో కాదు, ప్రతి జిల్లాలో స్టార్ట్ అయ్యి దాని సర్వనాశనం కుదురుతుంది. కాబట్టి స్విగ్గీ జొమాటో ఇప్పుడైనా కూడా తెలుసుకొని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మీరు తీసుకోండి. పర్సంటేజ్ 10%, 50% తీసుకోండి. అలాగని మోసాలు చేసి తెలియజేస్తూ స్విగ్గీ జొమాటోకి వార్నింగ్ ఇస్తున్నాము. ఇప్పటికైనా మీరు మారాలి. హోటల్ పరిశ్రమ అంటే కొంతమంది చదువు ఉంటారు, వాళ్ళ లెక్కలు చూసుకోరు. వాళ్ళ లెక్కలు చూసుకొని ఒక ఆయన తీసుకొస్తే 1,50,000 బిల్లుకి 72,000 ఇచ్చారు. అదేమంటే ఆయన మాకు తీసుకోండి, మా అనుమతి లేకుండా డిస్కౌంట్ అలౌట్ చేయటం, ఆఫర్లు ఇచ్చేయటం మోసం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని స్విగ్గీ జొమాటో మార్పు తెచ్చుకొని వాళ్ళ పర్సెంట్ తగ్గించాలి. లేదంటే ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని హోటల్ పరిశ్రమ కాపాలని మీ ద్వారా తెలియజేస్తారు. కొన్ని వేల కుటుంబాల పరిస్థితి ఈరోజు ఒక హోటల్, ఈరోజు మురళీకృష్ణ గ్రూప్ ఉంది, 500 మంది కుటుంబాలు తాగుతారు. ఇవన్నీ కూడా బతకాలంటే స్విగ్గీ జొమాటో వాళ్ళు పర్సెంట్ తగ్గించి ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.